హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. కేఎల్ రాహుల్ ఆల్మోస్ట్ దశాబ్ద కాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ, ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ అయినప్పటికీ కూడా, ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ అతడు తన స్థాయికి తగ్గ రేంజ్లో కన్సిస్టెన్సీ లేకపోవడం, ఏదో అప్పుడప్పుడు అడపాదడపా చిన్న జట్లపై సెంచరీలు తప్ప పెద్దగా రాణించేవాడు కాదని, ఐపీఎల్లో తప్ప భారత జట్టుకి పెద్దగా ఆడేవాడు కాదని, సొంత రికార్డుల కోసం ఆడుతాడని, జిడ్డు ప్లేయర్ అని ఇలా చాలా కంప్లైంట్స్ ఉండేవి రాహుల్పై. అయితే లాస్ట్ ఇయర్ గాయం కారణంగా చాలా కాలం క్రికెట్కి దూరమైన రాహుల్కి జట్టులో చోటు కూడా ప్రశ్నార్థకమైంది. కానీ గాయం నుండి కోలుకొని మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఏషియా కప్ 2023తో తన ప్రయాణాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాడు. మొదటి 2 మ్యాచ్లలో ప్లేయింగ్ 11లో చోటు దక్కకపోయినప్పటికీ, పాకిస్తాన్తో జరిగిన ఓడిఐ మ్యాచ్లో జట్టు అవసరాలకు తగ్గట్టు మిడిల్ ఆర్డర్లో 4th ప్లేస్లో బరిలోకి దిగి కోహ్లీతో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ నమోదు చేసి ముందుకు సాగి ఏకంగా సెంచరీతో తన పునరాగమనాన్ని గట్టిగా చాటి చెప్పాడు. ఇక అక్కడి నుండి కేఎల్ రాహుల్కి ఈ ఇయర్ తిరిగే లేకుండా పోయింది. నార్మల్గా అయితే రాహుల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, కానీ జట్టు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్కి సహకరించి తన బ్యాటింగ్ పొజిషన్ని మార్చుకొని 4th and 5th ప్లేసెస్లో బ్యాటింగ్ చేయడాన్ని కూడా ఎంతో బాధ్యతగా తీసుకొని ఆడుతూ తన రీఎంట్రీలో అద్భుతంగా దూసుకుపోతున్నాడు కేఎల్ రాహుల్. ఏషియా కప్లో మొత్తం 3 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసిన రాహుల్ ఒక సెంచరీ చేయడమే కాదు, 84 బ్యాటింగ్ యావరేజ్తో మొత్తం 169 రన్స్ సాధించాడు. ఏషియా కప్ తర్వాత వరల్డ్ కప్కి ముందు జరిగిన ఆస్ట్రేలియాతో ఓడిఐ సిరీస్లో కూడా రాహుల్ తన ఫామ్ని కొనసాగించాడు. 3 ఇన్నింగ్స్లలో 2 హాఫ్ సెంచరీలతో కదం తొక్కాడు. ఇక వరల్డ్ కప్ 2023లో అయితే ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతూ మిడిల్ ఆర్డర్లో నమ్మకమైన ప్లేయర్గా రాహుల్ నిలిచాడు. వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్లోనే ఆస్ట్రేలియాపై భారీ టార్గెట్ని ఛేదించే క్రమంలో టీమిండియా 2 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు. ఏకంగా 97 పరుగులతో నాటౌట్గా నిలిచి టీమిండియాని విజయ తీరాలకు చేర్చాడు. అంతేకాదు 2023 వరల్డ్ కప్లో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో మొత్తం 10 ఇన్నింగ్స్లు ఆడిన రాహుల్ 75 బ్యాటింగ్ యావరేజ్తో ఏకంగా 452 రన్స్ సాధించాడు. ఇలా కేఎల్ రాహుల్ రీఎంట్రీలో తనలోని కొత్త కోణాన్ని, ఎంతో సహనాన్ని, పట్టుదలని చూపిస్తూ జట్టు అవసరానికి తగ్గట్టు ఆడుతూ, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అంటూ ఆడుతూ ముందుకు సాగుతూ తనని విమర్శించిన వాళ్ళ అందరి నోరను మూయించాడు. తన అద్భుతమైన ఆటతో తనని విమర్శించిన వాళ్ళే మళ్ళీ శబాష్ అనేలా చేశాడు. ఇక ఓడిఐస్లో మాత్రమే కాదు, టెస్టులలో కూడా తన రీఎంట్రీని గట్టిగా చాటి చెప్పుకున్నాడు. సౌత్ ఆఫ్రికాపై జరుగుతున్న బాక్సింగ్ డే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ 6th పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చిన కేఎల్ రాహుల్ ఎంతో ఓపిక, సంయమనంతో బ్యాటింగ్ చేసి ఏకంగా సెంచరీతో కదం తొక్కి టీమిండియాకి గౌరవప్రదమైన స్కోర్ని సాధించి పెట్టాడు. పేస్ బౌలింగ్కి స్వర్గధామమైన సౌత్ ఆఫ్రికా పిచ్పై వాళ్ళ బౌలింగ్ని ఎదుర్కోవడంలో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన చోట నేనున్నా అని నిలిచి సిక్సర్తో సెంచరీ చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ గురించి దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, నేను 50 ఏళ్ళుగా క్రికెట్ చూస్తున్నా, కేఎల్ రాహుల్ సాధించిన ఈ సెంచరీ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టాప్ 10లో ఒకటిగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదని వ్యాఖ్యానించాడు. అంటేనే అర్థం చేసుకోవచ్చు కేఎల్ రాహుల్ సాధించిన ఈ టెస్ట్ సెంచరీ ఎంత విలువైందో. ఇలా స్వార్థం కోసం ఆడే ప్లేయర్ అన్న స్థితి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే స్థాయికి తన ఆట మారింది అంటే రీఎంట్రీలో రాహుల్ ఏ రేంజ్లో సత్తా చాటుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. రాహుల్ ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తూ ముందుకు సాగితే క్రికెట్లో మరిన్ని అద్భుతమైన రికార్డులని తన పేరిట నమోదు చేసుకోవడమే కాదు, వన్ ఆఫ్ ద లెజెండ్స్గా కూడా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇది కేఎల్ రాహుల్ 2.0 గురించిన స్పెషల్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.